పొద్దున్నే ఎక్కడికో వెళ్ళొస్తున్నాడు. మామూలుగా పందులు ఉండే ఇంట్లో వాసన ఎటువంటిది ఉండాలి కదా, ఇలా మొహం పెట్టాలి కదా. కానీ ఆ ఇంట్లో మంచి గంధము, సుగంధము, జాజి, మళ్ళీ ఇలా గొప్ప వాసనలు వస్తున్నాయి. ఈ పందులు కొంప కదా, ఇట్లాంటి మంచి వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మా అయ్య పొద్దున్నే ఏడకపోయేస్తాడు అంది. ఏడబోయేస్తాడు, నేను ఒకసారి పోతాను, నన్ను తీసుకెళ్ళాలి, నేను అల్లుండి కదా, ఏదేది చెప్పాడు. ఒక కండిషన్ పెట్టాడు, కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తా. ఎవరికి? విద్యాపతికి. జేబులో ధనియాలు పెట్టుకున్నాడు. ఈ కళ్ళు గంతలు కట్టాడు, ఆయన తీసుకెళ్ళాడు. ఇవన్నీ జల్లుకుంటూ వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెట్టు పక్కన నుంచుంటే దేవతలు విమానం దిగి వచ్చారు. ఆ రాతి ద్వారం తెరుచుకుంది. లోపల ఈ అద్భుతమైన దర్శనం. వీడు చాలా ఆనందపడిపోయాడు. దేవతలు పూజ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన వాళ్ళు వెళ్ళిపోయాక ఆ పువ్వులు అవి తీసుకుని దండం పెట్టుకుని తెచ్చారు. ఈ వాసనకు కారణం అది దేవతా పుష్పాలు. ఇది అమోఘం కదా, మనకి సన్నజాజులు లాంటివి వస్తేనే మంచి వాసన, ఇంకా దేవతా పుష్పాలు. ఓహో ఇదే అనుకున్నాడు. మళ్ళీ కలగందలు గడిచారు, మళ్ళీ తీసిపోయాడు. ఇంకా ఆయనకి తెలిసిపోయింది, రాజుగారి కళ్ళ వచ్చిన దేవుడు ఈయనే. గుర్రం వేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రాజుగారిని తీసుకొచ్చాడు. ఎలా? రూట్ తెలియదుగా. మరి ఈ వేసాడుగా, ఏమిటివి? ధనియాలు. అవి ఏమవుతాయి? కొత్తిమీర. ధనియాలు టర్నాజ్, కొత్తిమీర. గరికపాటి వారు చెప్తారుగా, ఎక్కడ జడలే కనపట్టలే, ఓన్లీ కొత్తిమీర కట్టలు కదా. సో మొత్తానికి ఈ కొత్తిమీర కనపడద్ది. ఈ కొత్తిమీర ఆధారంగా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అది రాతి తీశారు. తీస్తే